అగ్రరాజ్యం అమెరికాలో సొంత ఇల్లు ఉండాలనేది చాలామంది భారతీయుల కల. అక్కడి జీవన ప్రమాణాలు, అవకాశాలు మరియు మెరుగైన సౌకర్యాలు వారిని ఆకర్షిస్తాయి. అయితే భారతీయులు అమెరికాలో ఇల్లు కొనడం సాధ్యమేనా? దానికి సంబంధించిన నియమ నిబంధనలేమిటి? కావాల్సిన పత్రాలు, ఆర్థిక వనరులు మరియు చట్టపరమైన ప్రక్రియల గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం సుదీర్ఘంగా చర్చిద్దాం. భారతీయులు అమెరికాలో ఆస్తిని కొనుగోలు చేయవచ్చా? అవును, ఖచ్చితంగా కొనుగోలు చేయవచ్చు. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు అంటే భారత పౌరులతో సహా దేశంలో స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి ఎటువంటి పౌరసత్వ లేదా నివాస నిబంధనలు లేవు. మీరు పర్యాటక వీసా అంటే B1, B2 మీద ఉన్న, విద్యార్థి వీసా అంటే F1 మీద ఉన్నా లేదా ఏ ఇతర తాత్కాలిక వీసా మీద ఉన్నా కూడా ఇల్లు కొనడానికి అర్హులే. అయితే ఇల్లు కొనడం ద్వారా మీకు అమెరికాలో నివాస హక్కులు లేదా గ్రీన్ కార్డ్ రాదని గుర్తుంచుకోవాలి. అది పూర్తిగా భిన్నమైన ప్రక్రియ. అమెరికాలో ఇల్లు కొనుగోలు ప్రక్రియ కొన్ని ముఖ్యమైన దశలను కలిగి ఉంటుంది. 1. ఆర్థిక ప్రణాళిక మరియు బడ్జెట్ నిర్ధారణ. ఇల్లు కొనాలనే ఆలోచన రాగానే మొదటగా చేయాల్సింది బలమైన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. మీ బడ్జెట్ ఎంత? మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టగలరు? నెలవారీ గృహరుణ అంటే మార్ట్గేజ్ వాయిదాలు, ఆస్తి పన్నులు, గృహ బీమా మరియు నిర్వహణ ఖర్చులను భరించగలరా లేదా అని అంచనా వేసుకోవాలి. సాధారణంగా అమెరికా పౌరులు 20% కంటే తక్కువ డౌన్ పేమెంట్ చేసినా ప్రైవేట్ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ అంటే PMIతో రుణం పొందవచ్చు. కానీ విదేశీయులకు బ్యాంకులు సాధారణంగా 30% నుండి 50% వరకు అధిక డౌన్ పేమెంట్ అడుగుతాయి. కాబట్టి మీ వద్ద తగినంత ద్రవ్యం సిద్ధంగా ఉండాలి. 2. మార్ట్గేజ్ ప్రీ అప్రూవల్ పొందడం. మీరు రుణం ద్వారా ఇల్లు కొనాలనుకుంటే ముందుగా ఒక బ్యాంకు నుండి మార్ట్గేజ్ ప్రీ అప్రూవల్ లెటర్ పొందడం చాలా ముఖ్యం. ఇది మీరు ఎంత మొత్తానికి రుణం పొందగలరో నిర్ధారిస్తుంది మరియు మీ ఆఫర్ను విక్రేతలు తీవ్రంగా పరిగణించడానికి సహాయపడుతుంది. విదేశీయులకు రుణాలు ఇచ్చే ప్రత్యేకమైన బ్యాంకులు మరియు రుణ సంస్థలు ఉన్నాయి. వాటిని సంప్రదించి మీకు కావాల్సిన పత్రాల జాబితాను తీసుకోండి. సాధారణంగా మీ పాస్పోర్ట్, వీసా, భారతదేశంలో మీ ఆదాయ రుజువులు అంటే గత 2-3 సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు ఆస్తుల వివరాలు అవసరమవుతాయి. 3. రియల్ ఎస్టేట్ ఏజెంట్ను నియమించుకోవడం. అమెరికాలో ఇల్లు కొనుగోలు ప్రక్రియలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాత్ర చాలా కీలకం. వారు మీకు సరైన ఇంటిని కనుగొనడంలో, ధరల చర్చలలో మరియు క్లోజింగ్ ప్రక్రియలో సహాయపడతారు. ముఖ్యంగా విదేశీ కొనుగోలుదారులతో పనిచేసిన అనుభవం ఉన్న ఏజెంట్ని ఎంచుకోవడం మంచిది. వారు మీకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లను అర్థం చేసుకోగలరు. 4. ఇంటిని వెతకడం మరియు ఆఫర్ చెయ్యడం. మీ బడ్జెట్ మరియు అవసరాలకు తగిన ఇంటిని మీ ఏజెంట్ సహాయంతో వెతకండి. నచ్చిన ఇంటి దొరికిన తర్వాత విక్రేతకు ఒక అధికారిక ఆఫర్ చెయ్యాలి. ఈ ఆఫర్లో మీరు చెల్లించాలనుకుంటున్న ధర, క్లోజింగ్ తేదీ మరియు ఇతర షరతులు ఉంటాయి. విక్రేత మీ ఆఫర్ను అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా ప్రతి ఆఫర్ చెయ్యవచ్చు. 5. గృహ తనిఖీ మరియు మదింపు అంటే హోమ్ ఇన్స్పెక్షన్ అండ్ అప్రైజల్. మీ ఆఫర్ అంగీకరించబడిన తర్వాత గృహాన్ని ఒక ప్రొఫెషనల్ ఇన్స్పెక్టర్తో తనిఖీ చేయించడం చాలా ముఖ్యం. ఇది ఇంట్లో ఏవైనా మరమ్మతులు లేదా సమస్యలు ఉంటే గుర్తించడానికి సహాయపడుతుంది. అలాగే రుణదాత ఇంటి విలువను నిర్ధారించడానికి ఒక మదింపు అంటే అప్రైజల్ నిర్వహిస్తారు. 6. క్లోజింగ్ ప్రక్రియ. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత క్లోజింగ్ దశకు చేరుకుంటారు. ఈ సమయంలో మీరు అన్ని చట్టపరమైన పత్రాలపై సంతకం చేస్తారు, డౌన్ పేమెంట్ మరియు ఇతర క్లోజింగ్ ఖర్చులను చెల్లిస్తారు మరియు ఇంటి యాజమాన్య హక్కులను అధికారికంగా పొందుతారు. ఈ ప్రక్రియను ఒక టైటిల్ కంపెనీ లేదా ఎస్క్రో కంపెనీ నిర్వహిస్తుంది. కావాల్సిన ముఖ్య పత్రాలు ఏంటంటే చెల్లుబాటులో ఉన్న పాస్పోర్ట్ మరియు వీసా, అమెరికాలో ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. మీకు సోషల్ సెక్యూరిటీ నంబర్ లేకపోతే మీరు ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్కు అర్జీ చేసుకోవాలి. భారతదేశంలో మరియు అమెరికాలో ఉన్న బ్యాంకు ఖాతాల గత కొన్ని నెలల స్టేట్మెంట్లు. ఆదాయ రుజువులు అంటే
ఉద్యోగ ధృవీకరణ పత్రం, పే స్లిప్లు, ట్యాక్స్ రిటర్న్లు, ఆస్తులు మరియు అప్పుల వివరాలు, రుణదాత అడిగే ఇతర పత్రాలు, ఆర్థిక అంశాలు మరియు పన్నులు. విదేశీయులకు సాధారణంగా 30 నుండి 50% డౌన్ పేమెంట్ అవసరమవుతుంది. కొన్ని పెద్ద అంతర్జాతీయ బ్యాంకులు, ఉదాహరణకు HSBC మరియు ప్రత్యేక రుణ సంస్థలు విదేశీయులకు రుణాలు ఇస్తాయి, అయితే వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అమెరికాలో ప్రతి ఇంటి యజమాని తప్పనిసరిగా ఆస్తి పన్ను చెల్లించాలి. ఈ పన్ను రేటు రాష్ట్రం మరియు కౌంటీని బట్టి మారుతుంది. మీరు ఇంటిని అద్దెకు ఇస్తే ఆ అద్దె ఆదాయంపై అమెరికాలో మరియు భారతదేశంలో కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ద్వింద పన్నుల నివారణ ఒప్పందం ప్రకారం ఒక దేశంలో చెల్లించిన పన్నును మరో దేశంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మీరు ఇంటిని అమ్మినప్పుడు వచ్చే లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. అమెరికాలో ఆస్తి ఉన్న విదేశీయులు మరణించినప్పుడు వారి ఆస్తిపై ఎస్టేట్ ట్యాక్స్ విధించబడుతుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సంక్లిష్టంగా ఉంటాయి, కాబట్టి ఒక ఆర్థిక సలహాదారుని సంప్రదించటం మంచిది. భారతీయ పౌరులు అమెరికాలో ఇల్లు కొనడం అనేది ఒక సాధ్యమైన మరియు లాభదాయకమైన పెట్టుబడి. అయితే దీనికి సరైన ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణ మరియు చట్టపరమైన ప్రక్రియలపై పూర్తి అవగాహన అవసరం. అనుభవజ్ఞులైన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రుణ సలహాదారులు మరియు న్యాయవాదుల సహాయం తీసుకోవడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చు. పైన పేర్కొన్న అంశాలను జాగ్రత్తగా పరిశీలించి మీ అమెరికా ఇంటి కలను సాకారం చేసుకోండి.